హలో అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో అందరూ అడుగుతుంటారు కదా, ఆటోమేటిక్ గా డిఎంస్ ఎలా పంపిస్తారు బ్రో, లింక్ అని కమెంట్ చేయి అంటారు. ఎలా అయితే ఆటోమేటిక్ గా అందరికి రిప్లై పెడతా ఉంటారా అని చెప్పి. అలా ఏం కాదమ్మా, వాళ్ళు డిఎం ఆటోమేషన్ చేసుకుంటారు అనమాట. అది ఒక వెబ్సైట్ ద్వారా వర్క్ అవుతుంది. అది ఏంటో చూసేద్దాం రండి. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది క్వశ్చన్ అయితే అడిగారు, సో చెప్పాలిగా మరి. ఫస్ట్ వచ్చి మెనీ చాట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు బాట్ వెరిఫై చేసుకుంటుంది అండ్ ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని అయితే చేశాను. ఇక్కడ న్యూ ఆటోమేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బై ట్రిగ్గర్స్ అని ఉంది కదా, దాని కింద పోస్ట్ ఆర్ రీల్స్ కమెంట్స్ అని ఉంటుంది అండ్ దానికి ఏదైనా డిఎమ్స్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత ఇక్కడ చాలా టైప్స్లో ఉంటాయి. మీరు సింపుల్గా ఫ్లో బిల్డర్ అనే సెకండ్ ఉంది కదా, ఆటోస్ అండ్ లింక్స్ అండ్ డిఎం అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. అండ్ చేసిన తర్వాత మనకు టెంప్లెట్ ఇలా ఉంటుంది అని చెప్పి ఈ టెంప్లెట్ చూపిస్తే ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్, మీరు మెసేజ్ పెడితే రిప్లై ఎలా ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది మనకి. అండ్ సపోజ్ లింక్ అని కమెంట్ చేయండి ఆర్ ఏఐ అని కమెంట్ చేయండి అని చెప్తుంటారు కదా, అలా ఏ విధంగా మీరు కమెంట్ చేస్తే మీకు డిఎం రావాలి అని చెప్పి మనం ఓన్లీ లింక్ అనే కాదు, ఏ విధంగా 2, 3 మీకు నచ్చిన టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎన్నైనా సరే ఇచ్చుకోవచ్చు. అంటే చూసుకుంటే ఇక్కడ వైరల్ నో అలా కూడా వద్దు, వీడియో అని టైప్ చేయాలా వద్దు, వైరల్ వీడియో అది కాదు. ఏమనిద్దాం చెప్పండి, ఐ లవ్ సబ్స్క్రైబర్స్ అని ఇద్దాం. ఓకే, సింపుల్. ఇప్పుడు ఎవరైనా సరే ఐ లవ్ మై సబ్స్ అని టైప్ చేసాను, ఆటోమేటిక్ డిఎం అనేది వెళ్ళిపోద్ది. సో మనం ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ట్రిగర్ నొక్కామనుకోండి, ఎవరన్నా మన రీల్కి కమెంట్ చేసిన పోస్ట్ కమెంట్ చేసిన వాళ్ళకి డిఎం ఏమైనా పంపించాలని చెప్పి ఎడిట్ చేసుకోవచ్చు. ఆ స్టోరీకి రిప్లై ఇవ్వాలి ఆటోమేటిక్గా, దానికి ఎడిట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఏమైనా పంపించాలా, లేకపోతే యాడ్సెన్స్ ఉంటాయి కదా, మనకి ఏ విధంగా సరే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని న్యూ ట్రిగ్గర్స్ అని అంటాం. అండ్ ఇది అయిపోయింది. మనం మెసేజ్ కంట్రోల్, మనం ఆటోమేటిక్గా రీల్కి రిప్లై ఇవ్వడానికని అలా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఎవరైనా రీల్కి రిప్లై ఇస్తే ఇలా వెళ్తుంది, హే ఈఎస్సీ లింక్ వీడియో సిస్టమ్ ఇలా వెళ్తుంది అనమాట. దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేయండి ఒకసారి. నేను క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ ప్లీజ్ అని ఉంది కదా, దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ ప్లీజ్ దగ్గర మనం ఏమని ఇద్దామంటే ఇది అలా ఇద్దాం. అండ్ మనకి చూసుకుంటే ఆటోమేటిక్గా వచ్చిందిగా ఇది. దీన్ని కొంచెం అలా సెర్చ్ చేస్తే ఇలా ఉంది కదా, ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ హేదేర్ అన్న మెసేజ్ని అవతల వాళ్ళు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు వెంటనే ఈ మెసేజ్ అనేది ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం అది ఇచ్చుకున్నాం, ఇదిగోండి ఇక్కడ ఇది నొక్కిన వెంటనే ఇలా ఇక్కడికి రావాలి, ఇది ఇంటర్ఫేస్ అవ్వాలి అని చెప్పి. కావాలంటే మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇది ఇలా ఇక్కడికి పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన లింక్ ఏంటి అని చెప్పి. ఇక్కడ వీళ్ళ కంపెనీ వాళ్ళది డిఫాల్ట్గా ఉంటుంది, మెనీచాట్ వాళ్ళది. గెట్ ఇట్ హియర్, మనం దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ సెట్ లైన్ వస్తే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోద్ది అనమాట. మీరు జస్ట్ ఏ లింక్ అయితే సెర్చ్ చేయాలనుకుంటారో అది మీరు క్లిక్ చేస్తే చాలా. సరే ఇదంతా ఓకే, అంతా బాగానే చెప్పావు, కానీ ఎలాగ వర్క్ అవుతుందో మాకు ఒకసారి ప్రివ్యూ చూపించు బ్రో అంటారా? సరే చూపిస్తా చూడండి. మనం ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేద్దాం. ఎవరైనా సరే మనం మెసేజ్ చేశారనుకోండి, ఇదిగోండి నాకు అయితే వస్తుంది మెసేజ్. దాని తర్వాత ఏదైనా మనం ఇక్కడ ఎడిట్ చేసుకున్నాం కదా, అలా వస్తుంది. అండ్ దాని తర్వాత గెట్ ది లింక్ హియర్, గెట్ ఇట్ హియర్ అని నొక్కితే ఆటోమేటిక్గా మనం ఏదైతే లింక్ ఇచ్చామో ఆ వెబ్సైట్కి ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయిపోద్ది. అక్కడ డిఫాల్ట్గా వెబ్సైట్ ఒకటి ఉంటుంది కాబట్టి దానికి రీడైరెక్ట్ అవుద్ది. మనం లింక్ ఎడిట్ చేసుకుంటే దానికి వస్తుంది. చూసారు కాబట్టి ఇలా అయితే ఆటో డిఎంని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు చాలామంది క్రియేటర్స్ ఎలా చేస్తుంటే ఎలా చేస్తున్నారా అని చెప్పి డౌట్ వచ్చిందా? ఇప్పుడైతే క్లియర్ అయిపోయిందిగా. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆటోడిఎం చేయాలి అంటే ఇది ఒక వెబ్సైట్ అని అంటే కాదు, చాలా వెబ్సైట్స్ ఉంటాయి. బట్ అందులో కొన్ని పేమెంట్స్ అడుగుతాయి అనమాట. ఇది కూడా అడుగుద్ది, కాకపోతే దీనికైతే ఫ్రీ. కాకపోతే కొన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, యాక్టివేట్ 14 days ఫ్రీ ట్రయల్. 14 days వరకు ఫ్రీ, తర్వాత ప్రీమియం కట్టుకోవాలి. కానీ మనం ఇప్పుడు చెప్పాను కదా, అదైతే ఫ్రీగానే ఉంటుంది. ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. See you in the next video. Until then, take care. Bye bye. Name is Sharon. Signing off. Let's go on.